2026 టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై సందిగ్ధత కొనసాగుతుండగా ఐసీసీ ఆ దేశ క్రికెట్ బోర్డుకు జనవరి 21 వరకు గడువు విధించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో తమ జట్టు ఆడే మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని బీసీబీ పట్టుబడుతోంది. ఐపీఎల్ 2026 నుండి ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ వెనక్కి పంపడం మరియు బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ ఈ డిమాండ్ చేస్తోంది. ఢాకాలో శనివారం జరిగిన కీలక సమావేశంలో వేదికలను మార్చాలని లేదా ఐర్లాండ్తో గ్రూపులను తారుమారు చేయాలని బీసీబీ కోరినప్పటికీ ఐసీసీ ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. షెడ్యూల్లో మార్పులు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ నిర్ణీత గడువులోగా నిర్ణయం తెలపాలని ఆదేశించింది. ఒకవేళ బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే వారి స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తీసుకోబోయే ఈ తుది నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ఉత్కంఠ రేపుతోంది.